హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అనూస్ మల్టీ మూమెంట్స్. మీ మా అనుభవాలతో ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం అస్సలు మరవద్దు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి విటమిన్ డి. విటమిన్ డి యొక్క రకాలు, వాటి ముఖ్య లక్షణాలు ఏంటో మనం ఈరోజు తెలుసుకుందాం. ముందుగా విటమిన్ డి అంటే ఏమిటి? విటమిన్ డి మొక్కల ఆధారిత ఆహారంలో మనకు లభిస్తుందండి. విటమిన్ డి మన చర్మం సూర్యకాంతి ద్వారా తయారు చేసుకునే రూపం, అలాగే జంతు ఆధారిత ఆహారంలో లభిస్తుంది. విటమిన్ డి ముఖ్య ప్రయోజనాలు ఏంటంటే ఎముకలు, పళ్ళు బలంగా ఉండటం, కాల్షియం శోషణకు అవసరం అనేది ఉంటుంది. మళ్ళీ ఇంకొకటి, విటమిన్ డి అనేది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కండరాల బలం కూడా పెరుగుతుంది విటమిన్ డి వలన. మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. విటమిన్ డి అనేది తగ్గడం వలన మానసికంగా దృఢంగా ఉండరు. ఎప్పుడు ఏదో ఒక టెన్షన్ తోటి, ఏదో ఒక మానసికంగా అనారోగ్యంతో కనిపిస్తారు విటమిన్ డి లోపం ఉన్నవాళ్ళు. అయితే విటమిన్ డి చిన్నపిల్లల్లో తగ్గితే రికెట్స్ వస్తుంది, పెద్దల్లో తగ్గితే మాత్రం ఆస్టియోపోరోసిస్ అంటే ఎముకల బలహీనత లాంటి డిసీజెస్ మాత్రం వస్తాయండి. విటమిన్ డి మూలాలు. సూర్యకాంతి అంటే ఉదయం 7 గంటల నుండి 9 గంటల లోపు, అంటే 15 నిమిషాలు మనం సూర్యకాంతిలో ఉండడం వలన చర్మం సూర్యరశ్మిలోకి రాగానే విటమిన్ డి ఉత్పత్తి అనేది చాలా సహజంగా జరుగుతుందండి. దీనికి ఇది ఎర్లీ మార్నింగ్ మనం చేయాల్సిన పని డైలీ. సో దీని వలన మనకు ఉచితంగా విటమిన్ డి అందుతుందని అయితే చెప్పవచ్చు. ఇది ఉత్పత్తి అంటే దీని యొక్క ఆహారం చేపలలో చాలా రకాలు, సాల్మన్, సార్డిన్స్, మాక్రిల్ అలాంటి చేపలు, ఎగ్స్లో సొన ఉంటుంది కదా అది, అలాగే పాలు, వెన్నె, నెయ్యి, కాలేయము, మష్రూమ్స్ ఇలాంటి వాటిలో విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. సప్లిమెంటరీ డాక్టర్ సూచనల ప్రకారం మాత్రమే విటమిన్ డి క్యాప్సూల్స్ తీసుకోవాలి. విటమిన్ డి లోపం ఉంటే ఎముకల బలహీనత, నొప్పి, కండరాల నొప్పి తరచుగా రావడం, జలుబు, ఇన్ఫెక్షన్స్, అలసట, ఉత్సాహం తగ్గడం అలాంటివి ఉంటుందండి విటమిన్ డి. విటమిన్ డి రోజువారీ అవసర మోతాదు RDA అంటారు. శిశువులకు అంటే 0 to 12 నెలల వాళ్లకు 400 IU, పిల్లల మరియు పెద్దలకు 1 నుండి 70 సంవత్సరాల వరకు 600 IU, 70 పైన వాళ్లకు 800 IU, గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులకు 600 IU. IU అంటే ఇంటర్నేషనల్ యూనిట్ అంటారండి. ఈ విధంగా ఉంటుంది, వాళ్ళకు అవసరం ఉంటుంది అంతా. విటమిన్ డి అధిక మోతాదు ప్రమాణాలు. ఇది విటమిన్ డి ఎక్కువ అయితే కిడ్నీ సమస్యలు, హృదయం, రక్తనాళాల్లో కాల్షియం పెరగడం. అందుకే విటమిన్ డి సప్లిమెంట్స్ అనేది డాక్టర్ సలహాతో మాత్రమే వేసుకోవాలండి. విటమిన్ డి శరీరంలో ఎలా పనిచేస్తుందో చూద్దాం. మన చర్మం సూర్యకాంతికి ఎక్స్పోజ్ అయినప్పుడు 7-డిహైడ్రోకొలెస్ట్రాల్ అనే పదార్థం విటమిన్ D3గా మారుతుంది. ఇది కాలేయంలో, లివర్లోకి వెళ్తే కాల్సిడియాల్గా మారుతుంది. తర్వాత కిడ్నీ ఫంక్షన్లోకి వెళ్తే కాల్సిట్రియాల్ అనే యాక్టివ్ ఫామ్గా మారుతుంది. ఈ యాక్టివ్ ఫామ్ విటమిన్ డి శరీరంలో కాల్షియం అండ్ ఫాస్ఫరస్ లెవెల్స్ని నియంత్రిస్తుంది. సో చూడండి, మన బాడీలో విటమిన్ డి అనేది ఎంత పనిచేస్తుందో. విటమిన్ డి అనేది ఎక్కువైనా ప్రమాదమే, విటమిన్ డి అనేది తక్కువైనా కూడా ప్రమాదమే. సో ఇది మనం తెలుసుకొని విటమిన్ డి సప్లిమెంట్ అనేది మనం డాక్టర్ సలహా మేరకు మాత్రమే తీసుకోవాలండి. విటమిన్ డి సీజనల్ చేంజెస్. శీతాకాలంలో సూర్యకాంతి తక్కువగా ఉండటం వలన విటమిన్ డి లోపం ఎక్కువ వస్తుంది. ఎక్కువగా ఇంట్లో ఉంటే
లేదా సన్స్క్రీన్ ఎక్కువగా వాడితే విటమిన్ డి ఉత్పత్తి తగ్గుతుంది. సహజంగా విటమిన్ డి పెంచే చిట్కాలు: ఉదయం సూర్యకాంతికి 15-20 నిమిషాల వరకు ముఖం, చేతులు, కాళ్ళపై కాంతి పడేలా ఉంచాలి. వాకింగ్ లేదా యోగా సూర్యోదయం వేళల్లో చేస్తే మనకు విటమిన్ డి అనేది ఏ సప్లిమెంటరీ తీసుకోకుండా సహజంగా న్యాచురల్గా అందుతుంది. సో విటమిన్ డి లోపం ఉంటే చాలా ప్రమాదాలు. విటమిన్ డి ఎక్కువైతే కూడా ప్రమాదాలు ఉంటాయి. సో మనము మన బాడీకి అవసరమయ్యేంత ఉండేట్టు ఎప్పుడు చూసుకుంటే మనకు మంచిదండి. మన శరీరానికి కూడా చాలా మంచిది. విటమిన్ డి లోపం ఉంటే డిప్రెషన్, మూడ్ స్వింగ్స్, అలాగే అలసట ఎక్కువగా ఉండడం అలాంటివి అయితే జరుగుతాయి. విటమిన్ డి సరిపడా ఉండేది ఉంటే మన బాడీలో హ్యాపీ హార్మోన్స్ అనేటివి రిలీజ్ అయ్యి చాలా అంటే చాలా ఎనర్జెటిక్గా, హెల్దీగా ఉంటామండి. ఓకే అండి, విన్నారుగా. మన వాల్యుబుల్ కంటెంట్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్స్ గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మరవద్దే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ద నెక్స్ట్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.